ఇప్పుడు విజయవాడ బెంచ్ సర్కిల్ హైవే ఉంది. అది 2017లోనే స్టార్ట్ అయింది కదా. మరి అది వైఎస్ఆర్సీపీ ఖాతాలు వేసుకున్నారు కదా. విజయవాడ కరకట్ట రిటర్నింగ్ వాల్ ఉంది కదా, మరి అది కూడా టీడీపీ హయాందే కదా. దాని కంప్లీషన్ వచ్చేటప్పటికి వైసీపీకి వచ్చింది కదా. అంటే ఇక్కడ ప్రభుత్వాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చెయ్యాలి, అక్కడ ప్రజలకి అవసరం. అంతే తప్పితే ప్రభుత్వం ఏం చేసాం అని కొట్టుకుంటే కాదు కదా. అందులో గవర్నమెంట్ నిధులు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉంటాయి. అది అవసరానికి తగ్గట్టు అది ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు వీళ్ళ పనులు మొదలు పెట్టారంటే మరి అలాగైతే అమరావతి వాళ్ళు మొదలు పెట్టారు, వీళ్ళని కాపేశారు. అది వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటది. ఏదేమైనా సరే ఇక్కడ ప్రజల డబ్బు పెడుతున్నారు. టీడీపీ వాళ్ళు డబ్బు పెడతలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బు పెడతలేదు. ప్రజల డబ్బు పెడుతున్నారు. ప్రజలు ట్యాక్సులు పన్నులు కడుతున్నారు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ రీయూజ్డ్ కింద అక్కడక్కడ రీసైకిల్ జరుగుతుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడులు పెట్టడాలో లేకపోతే వర్క్ చేయడాలో ఇలాంటివన్నీ జరుగుతుంది. ప్రజల అభిప్రాయం నేను చెప్పాలన్నది. ఇప్పుడు నీకు నచ్చలేదు అనుకో, నువ్వు నచ్చలేదని చెప్తావు. నీకు 10 రూపాయలు ఇచ్చేటప్పటికి నీకు నచ్చిందని అంటావు. మనిషి మైండ్ సెట్ అనేది అప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. ఇప్పుడు వరకు నీకు మంచోడైనాడు, రేపు పొద్దున్న చెడ్డోడు అయిపోతాడు. అర్థమైందా? అప్పుడు ఈరోజు డబ్బులు పడ్డావు, ఇప్పుడు అమ్మ తల్లికి వందనం పడ్డది. ఈ వారం 10 రోజులు నువ్వు ఎవరి దగ్గరికి రివ్యూకి వెళ్ళగానే ఏమంటారు? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అంటారు. అవునా కదా? అదే డబ్బులు పడలేదు అనుకో, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు, అది వేస్ట్ అని అంటారు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా డబ్బు కోసం చూస్తున్నారు. ముందు ప్రజల్లో అవగాహన ఉంటే అది పథకాల కోసం ఆలోచించారు కదా. నాకేం కావాలి? నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కొడుకులకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, మాకు మంచి హెల్త్ కావాలి, నడవడానికి మంచి రోడ్డు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఎకనామీ బిల్డ్ అవ్వాలి, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండాలి, జీడీపీ గ్రోత్ రేట్లు పెరగాలి. ఇలాంటి వీటి గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి అవసరం లేదు కదా. ముందు సగం జనాల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అదేనప్పుడు పథకం ఇచ్చిందా లేదని అంటే ఈ 10 రోజులు ఇప్పుడు ఎవరైతే ఈ పథకాల కోసం డబ్బులు పడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగుందని చెప్తారు, వాళ్ళైన వాళ్ళు మోసం చేసిందని అంటారు. ప్రజల అభిప్రాయం మనం అయితే చెప్పలేము. అప్పుడు ఎలక్షన్ టైంలో ఉన్న మూవ్మెంట్ బట్టి అప్పటికప్పుడు తిరిగిపోతూ ఉంటాయి. అది అప్పటి వరకు నువ్వు 175 అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి వెళ్తాం అనుకున్నారు. మరి చివరి మూమెంట్లో ఏమైంది? తిరిగిపోయింది కదా. ఎలక్షన్ రిజల్ట్ అనేది ఆ మూమెంట్ లో ఒక హైప్ అనేది క్రియేట్ చేస్తుంది. హైప్ మీద ఫ్లోలో పోతూ ఉంటుంది. దానికి మనం ఏం చెప్పలేం. కానీ నేనైతే ఓపెన్ చెప్తున్నాను, కొంతవరకు బాగానే ఉంది. అలా అని చెప్పి పూర్తిగా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోగలిగితేనే పర్వాలేదు. ఎందుకంటే మన జనాలు ఎప్పుడు కూడా మాట ఇచ్చారనంటే దాని మీద నిలబడాలి. నిలబడలేకపోతే మాత్రం ఖచ్చితంగా ముఖం మీద వ్యతిరేక చూపించే మనుషులు, అందులో మన ఆంధ్ర ప్రజలు. అంటే మిగతా రాష్ట్రాల్లో మరి ఇన్ని పథకాలు అయితే నేను ఓపెన్ చెప్తున్నాను. పెన్షన్ అనే పథకం మన దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు. మరి ఎందుకంటే అంత హైయెస్ట్ పెన్షన్ ఇచ్చినట్టు నేనైతే ఏ రాష్ట్రం వెళ్ళలేదు. ఉంటే చెప్పండి పోనీ. ఎందుకంటే 4,000 మామూలు వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి వికలాంగులకు 6,000 ఇస్తున్నారు, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తున్నారు కదా. మరి ఇంత హైయెస్ట్ పెన్షన్ అనేది ఏ స్టేట్ లోనూ లేదు. అంటే మన దేశంలో ముఖ్యంగా మన స్టేట్ అనేది సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవుతుంది. కానీ వెనకాల చూస్తే రాజధాని లేదు, అభివృద్ధి లేదు, తొక్క లేదు, తోటకూర లేదు. ఇప్పుడు విజయవాడ బెంచ్ సర్కిల్ హైవే ఉంది. అది 2017లోనే స్టార్ట్ అయింది కదా. మరి అది వైఎస్ఆర్సీపీ ఖాతాలు వేసుకున్నారు కదా. విజయవాడ కరకట్ట రిటర్నింగ్ వాల్ ఉంది కదా, మరి అది కూడా టీడీపీ హయాందే కదా. దాని కంప్లీషన్ వచ్చేటప్పటికి వైసీపీకి వచ్చింది కదా. అంటే ఇక్కడ ప్రభుత్వాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చెయ్యాలి, అక్కడ ప్రజలకి అవసరం. అంతే తప్పితే ప్రభుత్వం ఏం చేసాం అని కొట్టుకుంటే కాదు కదా. అందులో గవర్నమెంట్ నిధులు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఉంటాయి. అది అవసరానికి తగ్గట్టు అది ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు వీళ్ళ పనులు మొదలు పెట్టారంటే మరి అలాగైతే అమరావతి వాళ్ళు మొదలు పెట్టారు, వీళ్ళని కాపేశారు. అది వాళ్ళ నిర్ణయాలు బట్టి ఉంటది. ఏదేమైనా సరే ఇక్కడ ప్రజల డబ్బు పెడుతున్నారు. టీడీపీ వాళ్ళు డబ్బు పెడతలేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు డబ్బు పెడతలేదు. ప్రజల డబ్బు పెడుతున్నారు. ప్రజలు ట్యాక్సులు పన్నులు కడుతున్నారు. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ రీయూజ్డ్ కింద అక్కడక్కడ రీసైకిల్ జరుగుతుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడులు పెట్టడాలో లేకపోతే వర్క్ చేయడాలో ఇలాంటివన్నీ జరుగుతుంది. ప్రజల అభిప్రాయం నేను చెప్పాలన్నది. ఇప్పుడు నీకు నచ్చలేదు అనుకో, నువ్వు నచ్చలేదని చెప్తావు. నీకు 10 రూపాయలు ఇచ్చేటప్పటికి నీకు నచ్చిందని అంటావు. మనిషి మైండ్ సెట్ అనేది అప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. ఇప్పుడు వరకు నీకు మంచోడైనాడు, రేపు పొద్దున్న చెడ్డోడు అయిపోతాడు. అర్థమైందా? అప్పుడు ఈరోజు డబ్బులు పడ్డావు, ఇప్పుడు అమ్మ తల్లికి వందనం పడ్డది. ఈ వారం 10 రోజులు నువ్వు ఎవరి దగ్గరికి రివ్యూకి వెళ్ళగానే ఏమంటారు? కూటమి ప్రభుత్వం నెంబర్ 1 అంటారు. అవునా కదా? అదే డబ్బులు పడలేదు అనుకో, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు, అది వేస్ట్ అని అంటారు. అంటే ప్రజలు ఎప్పుడు కూడా డబ్బు కోసం చూస్తున్నారు. ముందు ప్రజల్లో అవగాహన ఉంటే అది పథకాల కోసం ఆలోచించారు కదా. నాకేం కావాలి? నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కొడుకులకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, మాకు మంచి హెల్త్ కావాలి, నడవడానికి మంచి రోడ్డు ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, డెవలప్మెంట్ కావాలి, ఎకనామీ బిల్డ్ అవ్వాలి, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండాలి, జీడీపీ గ్రోత్ రేట్లు పెరగాలి. ఇలాంటి వీటి గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి అవసరం లేదు కదా. ముందు సగం జనాల్లో అవగాహన లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అదేనప్పుడు పథకం ఇచ్చిందా లేదని అంటే ఈ 10 రోజులు ఇప్పుడు ఎవరైతే ఈ పథకాల కోసం డబ్బులు పడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగుందని చెప్తారు, వాళ్ళైన వాళ్ళు మోసం చేసిందని అంటారు. ప్రజల అభిప్రాయం మనం అయితే చెప్పలేము. అప్పుడు ఎలక్షన్ టైంలో ఉన్న మూవ్మెంట్ బట్టి అప్పటికప్పుడు తిరిగిపోతూ ఉంటాయి. అది అప్పటి వరకు నువ్వు 175 అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి వెళ్తాం అనుకున్నారు. మరి చివరి మూమెంట్లో ఏమైంది? తిరిగిపోయింది కదా. ఎలక్షన్ రిజల్ట్ అనేది ఆ మూమెంట్ లో ఒక హైప్ అనేది క్రియేట్ చేస్తుంది. హైప్ మీద ఫ్లోలో పోతూ ఉంటుంది. దానికి మనం ఏం చెప్పలేం. కానీ నేనైతే ఓపెన్ చెప్తున్నాను, కొంతవరకు బాగానే ఉంది. అలా అని చెప్పి పూర్తిగా కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోగలిగితేనే పర్వాలేదు. ఎందుకంటే మన జనాలు ఎప్పుడు కూడా మాట ఇచ్చారనంటే దాని మీద నిలబడాలి.
నిలబడలేకపోతే మాత్రం ఖచ్చితంగా ముఖం మీద వ్యతిరేక చూపించే మనుషులు, అందులో మన ఆంధ్ర ప్రజలు అంటే. మిగతా రాష్ట్రాల్లో మరి ఇన్ని పథకాలు అయితే లేవు. నేను ఓపెన్ చెప్తున్నాను, పెన్షన్ అనే పథకం మన దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు మరి. ఎందుకంటే అంత హైయెస్ట్ పెన్షన్ ఇచ్చినట్టు నేనైతే ఏ రాష్ట్రం వెళ్ళలేదు. ఉంటే చెప్పండి పోనీ. ఎందుకంటే 4,000 మామూలు వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి వికలాంగులకు 6,000 ఇస్తున్నారు, పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000 ఇస్తున్నారు కదా. మరి ఇంత హైయెస్ట్ పెన్షన్ అనేది ఏ స్టేట్ లోనూ లేదు. అంటే మన దేశంలో ముఖ్యంగా మన స్టేట్ అనేది సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవుతుంది. కానీ వెనకాల చూస్తే రాజధాని లేదు, అభివృద్ధి లేదు, తొక్క లేదు, తోటకూర లేదు.